నమస్కారం అండి. ఇక్కడ మా మాట మాకు వినపట్లేదు, మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఇంకా వేరే భాషల్లో చెప్పాలంటే ఇందాక శాండీ ఎక్కిరించాడు కాబట్టి చెప్పడం మానేస్తున్నాను. ప్రస్తుతం కన్నడ తెలుగుతో ಆಪೇస్తున్నాను. ನಮ್ಮ ಚಿತ್ರವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರುವ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು ಮಾನ್ಯ ಶ್ರೀ ಬಸವರಾಜ ಬೊಮ್ಮಾಯಿ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ನಮಸ್ಕಾರ ಸರ್. Sir, thank you very much for being here, for supporting us, for blessing us, for coming here to blessing us, and the support you gave us, we will remember for a very long time, sir. Thank you very much, sir. And how should I say, Namma Chikkaballapurana Maga, is that right? Woo! Yes, Honorable Minister of Health, Sri Dr. K. Sudhakar sir, thank you for being here. Your constancy, unless you support us, we couldn't have done this. And also the in-charge minister, Nataraj sir, if I'm not getting it wrong, Agraj sir, thank you very much sir for being here, for blessing us. And I don't want to be like my producer forgetting the name, so I written a list. So excuse me. Karnataka Chakravarti, hat-trick hero, Dr. Sivaraj Kumar sir. Sir, thank you very much. We can't tell you how honored, how happy we are to have you here, because you are such a clean soul, such a great soul. Your blessings are the most important for us. And not just the Karnataka Chitrasema మాత్రమే కాదు, తెలుగు చిత్రసీమ కూడా అందరూ ఆయన్ని ప్రేమగా శివಣ್ణ అంటూ ఉంటారు. Sir, I want to call you శివಣ್ణ. Sir, thank you very much for being here, sir. భౌతికంగా మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో ఉండి నేను నమ్ముతున్నాను ఆయన ఇక్కడే ఉండి మన ఆశీర్వదించడానికి వచ్చారు. పవర్ స్టార్, యువరత్న, అప్పు, పునీత్ రాజ్ కుమార్ మన మనసుల్లో ఉన్నారు అంటానికి నిదర్శనం ఏంటంటే జేమ్స్ సూపర్ హిట్. ఆయన మనసులో ఉన్నారు కాబట్టి ఆయన లేకపోయినా ఆయన సినిమా అంత పెద్ద హిట్ అయింది జేమ్స్. And I believe that he is here with us and blessing us all. Thank you, sir. మా ప్రొడ్యూసర్ దానయ్య గారు థ్యాంక్ యూ అండి. ఇన్ని సంవత్సరాలు నా కోసం వెయిట్ చేస్తే పెద్ద సినిమానే చేస్తా అన్నారు. ఇంత పెద్ద సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు, మాకు కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ కన్నడ వర్షన్ ప్రొడ్యూసర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ గారు, థ్యాంక్స్ అండి. కర్ణాటకలో మీ సొంత సినిమాలా తీసుకొని ఇంత బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేస్తున్నందుకు, ప్రమోట్ చేస్తున్నందుకు, అండ్ ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఎప్పుడు వస్తున్నా ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడాలో తెలియదు కదా, టైమింగ్ ఇంపార్టెంట్. వస్తున్నా. ఇక్కడ నేను ఒక అపూర్వమైన ఒక గొప్ప సంగమాన్ని చూస్తున్నాను. మన కన్నడ చిత్రసీమ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు, ఇటుపక్క మన సూపర్ స్టార్స్ చరణ్ అండ్ తారక్, వాళ్ళిద్దరి తాలూకు మైత్రి సంగమం ఈ స్టేజ్ మీద జరుగుతుంది. అలాగే కన్నడ చలన చిత్రసీమ అభిమానులందరూ ఇక్కడ వచ్చున్నారు. అలాగే తెలుగు చలనచిత్రసీమ అభిమానులందరూ వచ్చున్నారు. వాళ్ళిద్దరు సంగమాన్ని ఇక్కడ చూస్తున్నాను. అలాగే బంగాళాఖాతం హోరులాగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్న మెగా అభిమానులు ఇక్కడ వచ్చున్నారు. అరేబియా సముద్రం ఘోషలాగా వాళ్ళ గొంతులు వినిపిస్తున్న నందమారి అభిమానులు ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళిద్దరు సంగమాన్ని ఇక్కడ చూస్తున్నాను. ఇదంతా చూస్తుంటే నాకు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. ఈ సంగమం, ఈ మైత్రీ బంధం, ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ నా ఫ్యామిలీ గురించి చెప్తా ఉంటాను, నా కుటుంబ సభ్యుల గురించి చెప్తా ఉంటాను, వాళ్ళే నా బలం చెప్తా ఉంటాను. నా రక్త సంబంధీకులు కాకపోయినా నా ఫ్యామిలీ అయినా నా అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి నేను ఈరోజు చెప్పి తీరాలి.
చాలాసార్లు అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పలేదు నేను. బట్ ఈరోజు నన్ను భరించాలి, నేను వాళ్ళ గురించి చెప్పి తీరాలి. నా కో డైరెక్టర్ కోటి గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్, ఆయన కింద పనిచేశాను. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు అసోసియేట్ డైరెక్టర్గా వచ్చారు. నేను షూటింగ్లో కానీ కథా చర్చల్లో కానీ ఏదన్నా తప్పు చేస్తుంటే ధైర్యంగా నా ఎదురుగా నిలబడి మీరు చేస్తున్నది తప్పు కాదు, మనకున్నది ఇది కాదు అని చెప్పి నన్ను కరెక్ట్ చేస్తారు. కోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీను, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను నా మొదటి శాంతి నివాసం సీరియల్ దగ్గర నుంచి నాతోనే ఉన్నాడు అండ్ ఇప్పటి వరకు ఉన్నాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రతి టెక్నికల్ విషయాన్ని పట్టించుకొని ఒక వాచ్ డాగ్లా కాపాడుకుంటూ వస్తాడు. హాయ్ అండి, నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, కానీ మా ప్రొడ్యూసర్ ఇప్పుడే వచ్చారు. 11 అయిందండి, మీరు కొంచెం మాట్లాడి వెళ్దామని. సో అందరినీ పేరు పైన చెప్పలేమేను. ఒకటి మాత్రం నిజం, నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ, తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. అంటే వ్యక్తిగా, ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుండి చూస్తున్నట్టే. బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది, ఈ పుష్ప 1 పుష్ప 2 కానీ ఈ సినిమా ఎట్లా వచ్చింది, ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు, తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ. ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఐబాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో, లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో, అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే, కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ కానీ, మన ఇద్దరం కూర్చున్నప్పుడు నేను ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ, సీన్ గురించి పడే తపన కానీ, ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయచ్చురా. బికాజ్ సినిమానే మా ప్రపంచం. ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. సెట్లో మొత్తం అందరికీ శ్రీవల్లి చెప్పినట్టు, శ్రీలీల చెప్పినట్టు, లేకపోతే అందరూ నా టెక్నీషియన్స్ చెప్పినట్టు, నా అసిస్టెంట్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో. అది మైత్రి మూవీ కేసు అయినా, మేము అందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మల్ని కూర్చోబెడతాడు. ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది. ఈ హైట్లోనే అందరూ, నేను కూడా అక్కడికి ఎక్కి వర్క్ చేయాలి. ఏ ఆర్టిస్ట్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా, టీజర్లో ఉంటుంది, తను ఎక్కడో నిలబడతాడు చూసారా, అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అందరిని కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప 1 పుష్ప 2. లవ్ యూ డార్లింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇంకాసేపు ఉంటే అండ్ లవ్ యూ. పుష్ప 3 నేను మీ హీరోని అఫ్కోర్స్ 1 సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. దెన్ ఐ విల్ డూ. సారీ డార్లింగ్, నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను ఈ రోజున. అండ్ సో అంటే ఇంకా తప్పదు, నేను అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. అండ్ మై ప్రొడ్యూసర్స్
అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. వన్ డే మ్యాచ్, T20 మ్యాచ్ లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రవి గారు, నవీన్ గారు, అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే, ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1, పుష్ప 2 2 పార్ట్స్ అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 పార్ట్స్ వేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం. అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది.